హాయ్ హలో అందరికీ. శనివారం వచ్చిందంటే అందరి ఇళ్ళల్లోన పొద్దున్నే స్టార్ట్ అయ్యేది పప్పు నానబెట్టుకోవడం. ఈవినింగ్ ఇడ్లీకో ఏదో ఒక టిఫిన్ కోసం అనేసి. మా ఇంట్లో అయితే కొంచెం ఎక్కువ పాటలే ఉంటాయండి. ఎందుకంటే వైట్ మినపప్పు అనేది మా ఇంట్లో మా వారు తినరు. తొక్కపప్పుతో కొద్దిగా ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయాలి. కొంచెం 2 రోజులకే పప్పు నానబెట్టాను కాబట్టి నేను గ్రైండర్ చేయకుండా మిక్సీలో చిన్న టిప్స్తో అంటే కూల్ వాటర్ అనేది వేసుకుంటే మన పప్పు అనేది స్మూత్గా వస్తుందండి. ఇడ్లీలు చేసినా ఊతప్పాలు వేసినా బాగా వస్తాయి. మా వారికి అయితే ఖచ్చితంగా ఇడ్లీ ఉండాలి. మా పిల్లలకైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి ఊతప్పాలు అయితే వాళ్ళకు ఉండాలి. మన సబ్స్క్రైబర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మంది అయ్యారనుకోండి, చాలా సలహాలు అయితే ఇస్తారండి. ఏంటి ఆ సలహాలు అంటే, రీసెంట్గా పెళ్ళిలో కలిసిన చాలామంది ఎప్పుడు మేము అందరం చేసుకునే ఐటమ్స్ చూపిస్తున్నాం, కొత్త కొత్త ఐటమ్స్ చూపించవచ్చు కదా, ఏదైనా ఫన్ ఎంటర్టైనింగ్గా వీడియోస్ చెయ్యొచ్చు కదా అని. రెగ్యులర్గా చేసుకున్న ఐటమ్స్ ఇంట్లో చేస్తేనే ఎవరు సరిగ్గా తినట్లేదు. ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ ట్రై చేయాలి అంటే దానికి మినిమం మనం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళం అండి, మనకి టైం కూడా చాలా ఉండాలి. కొత్త ఐటమ్స్ ట్రై చేస్తాం, అది తినేవాళ్ళు కూడా ఉండాలి. అది తినకపోయారు అనుకోండి, మనం చాలా చాలా బాధపడతాం. అయ్యో ఇంత కష్టపడి చేసామే, కడుపు నిండుగా పిల్లలు తినలేదు, ఇటు మా వారు తినలేదు అనేది చాలా బాధపడతాం. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఫ్యామిలీ అండి. తర్వాత టైం దొరికితేనే ఛానల్ కోసం నేను టైం అయితే స్పెండ్ చేస్తాను. మీ అందరు చెప్పినట్టు కొత్త కొత్త ఐటమ్స్ ట్రై చేయడానికి చూస్తాను. అంతవరకు వీడియోస్ నచ్చితే మాత్రమే చూడండి.